ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలి ఈ రోజు అయితే నేను మీకు మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. ముందుగా అయితే కనుక పాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లీన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది మన స్కిన్ మీద ఉన్నటువంటి ఆ ట్యాన్ ని, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడం చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. తేనె 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తేనె మన స్కిన్ మీద ఉన్నటువంటి తేమను అది రిమూవ్ అవ్వకుండా కాపాడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసి పచ్చి పాలను తీసుకుని దీన్ని ఆ పాల సహాయంతో మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఎన్ని పాలు పడితే అన్ని పాలు, పచ్చి పాలనే తీసుకోండి. మన స్కిన్ వెంటనే మెరవడం స్టార్ట్ అవుతుంది. చూడండి, నా స్కిన్ మీద అయితే ఎలాంటి మేకప్ లేకుండా నేనైతే మీకు వేసి చూపిస్తున్నాను. చూడండి, నేను చేసేది ఏదైనా న్యాచురల్ గా చేస్తానండి. మీరు ట్రై చేయండి, పక్కా రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా ఫేస్ మీద అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10 or 20 మినిట్స్ అలా వదిలేసినట్లయితే మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు క్లీన్ వాటర్తో, కూల్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ ఇలాగా 3 వారాలు 3 సార్లు వారంలో ఒక్కసారి ఇలా ట్రై చేసినట్లయితే మన ఫేస్ మీద ఉన్నటువంటి నలుపంతా పోయి మెరవడం అయితే పక్కా అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చేసింది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.